Good morning, friends. మన బిజినెస్ లో సంబంధించి yesterday we discussed about types of contracts. మనం types of contracts గురించి నేను డిస్కస్ చేసుకున్నాం. I hope you all note మీ నోట్సెస్ లో మీ రన్నింగ్ నోట్సెస్ లో మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. Right. Today we are going to discuss about Indian Contract Act 1872. Indian Contract Act 1872. Bharata Contract Act కాంట్రాక్ట్ చట్టము అనొచ్చు. భారత కాంట్రాక్ట్ చట్టము 1872 గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, మీరు మీ క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ కాండి, వీడియో క్లాసెస్కి. అట్లాగే డైలీ చెప్తాను, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి, సిలబస్ మీ దగ్గర పెట్టుకోండి. వీడియో క్లాసెస్ వినేటప్పుడు మీ యొక్క నెట్ స్పీడ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెట్ స్పీడ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో విజిబిలిటీ కానీ వాయిస్ క్లారిటీ కానీ మీకు బాగుంటుంది. సో ప్రీవియస్ క్లాసెస్తో పోల్చుకుంటే ఎస్టర్డే క్లాసు వాయిస్ కానీ విజిబిలిటీ కానీ క్లియర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా వీడియో క్లాసెస్కి అటెండ్ కండి. అట్ ద సేమ్ టైం రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. సిలబస్ కంటిన్యూ అవుతా ఉంది. ఎంతవరకు సిలబస్ కంటిన్యూ అయింది, ఏ అంశాలు సిలబస్లో కవర్ అవుతున్నాయి, ఇంకేం మిగిలినాయి అనేటువంటి విషయాన్ని మీరు ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించవలసిన బాధ్యత మీదే. తర్వాత కాన్సెప్ట్ మిస్ అయిందని మీరు బాధపడితే ప్రయోజనం ఉండదు. రైట్, ఈరోజు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి మనం చెప్పుకుందాం. ఇది 1872 కాంట్రాక్ట్ యాక్ట్ దేని గురించి అమలు చేశారు, లేదంటే దేని గురించి ఈ కాంట్రాక్ట్ చెబుతుంది, ఏ విషయాల గురించి ఈ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది విశదీకరిస్తుందని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కాంట్రాక్ట్ యాక్ట్ 1872 దేని గురించి మాట్లాడుతుందని మనం ఆలోచన చేస్తే, ఇది కేవలం ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాల గురించి మాత్రమే కాదు, కానీ ఇతర వ్యవహారాల గురించి, ఇతర ఒప్పందాల గురించి, మరియు ఒక ఇద్దరు వ్యక్తులు కుదుర్చుకున్నటువంటి సాధారణ ఒడంబడికల గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతూ ఉంది. నౌడేస్ మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ చూసినా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రతిదీ జరుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి మరొకరికి ఒక కాంట్రాక్ట్ ను ఆఫర్ చేస్తారు, ఆపోజిట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆ కాంట్రాక్ట్ ను స్వీకరిస్తారు, అంటే యాక్సెప్టెన్స్ చేస్తారు. అంటే ఆఫర్ యాక్సెప్టెన్స్, ఆఫర్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. అట్లా ఆఫర్ చేసినప్పుడు దాన్ని ఎదురు వ్యక్తులు లేదంటే ఎదురు పార్టీకి చెందినటువంటి సభ్యులు దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు వారి ఇరువురి మధ్యన ఒక ఒప్పందం ఏర్పడుతుంది, ఒక అగ్రిమెంట్ అనేది కుదుర్చుకుంటారు. ఆ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ గా రూపం దాల్చుకుంటూ ఉంటాయి. రైట్, ఇవన్నీ మనం డైలీ క్లాసెస్ లో వింటున్న అంశాలే. మరి ఈ 1872 యాక్ట్ అనేది కేవలం కాంట్రాక్ట్ గురించే మాట్లాడుతుందా, లేదంటే సాధారణమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతుందని మనం ఆలోచన చేస్తే, కేవలం రెండు పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల యొక్క కాంట్రాక్ట్ గురించి మాత్రమే కాకుండా వారి యొక్క న్యాయశాస్త్రంతో సంబంధించినటువంటి సాధారణ సూత్రాలను అనుసరించి కూడా ఈ యొక్క భారత కాంట్రాక్ట్ యాక్ట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే సాధారణ న్యాయశాస్త్రకు సంబంధించినటువంటి సూత్రాలకు అనుగుణంగా, లేదంటే యొక్క విషయ పరిధికి లోబడి, దాని యొక్క పరిధికి లోబడి సంబంధించినటువంటి ప్రతి వ్యవహారంలో కూడా కాంట్రాక్ట్ యాక్ట్ 1872 జోక్యం చేసుకుంటుంది, లేదంటే కలుపు చేసుకుంటుంది. మనం ఒక సింపుల్ మెథడ్ లో చెప్పుకోవాలంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం డైలీ వివిధ రకాలైనటువంటి కాంట్రాక్ట్లు కుదుర్చుకుంటూ ఉంటాం.
అలా కుదుర్చుకున్నప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక వ్యక్తికి మధ్యన మరొక వ్యక్తికి మధ్యన కాంట్రాక్ట్ అనేది కుదుర్చడం జరుగుతుంది. అలా కుదిర్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి అందరూ జెన్యున్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా. అందరూ ఉండాల్సిన అవసరం లేదంటే కొద్దిమంది జెన్యున్ గా ఉండరు, కొద్దిమంది జెన్యున్ గా ఉండకుండా షార్ట్ కట్ లో అభివృద్ధి చెందడానికి ఆశపడతారు. షార్ట్ కట్ లో అభివృద్ధి చెందడానికి ఆశపడినట్లయితే మనం కొద్దిగా నియమ నిబంధనలకు లోబడకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి అవకాశం ఉన్న సందర్భంలో మనం తప్పుద్రోవలను ఎత్తుకుంటూ ఉంటాం. అయితే ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చేస్తుందంటే ఇరువురు పార్టీల మధ్య ఒక కుదర్చబడినటువంటి లేదంటే కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, ఆ ఇరువురు పార్టీల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంను ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చెడిపోకుండా తెగిపోకుండా కాపాడవలసిన బాధ్యత లేదంటే కాపాడవలసినటువంటి అధికారం దేనికి ఉందంటే 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత మరలా దానికి సంబంధించి ఏమైనా లోటుపాట్లు జరిగి లేదంటే దానికి సంబంధించి ఏమైనా వ్యత్యాసాలు వచ్చి దానికి సంబంధించి ఏమైనా మోసం చేయాలనేటువంటి ఆలోచన అతనిలో కలిగి ఆ యొక్క కాంట్రాక్ట్ కి సంబంధించి తప్పు త్రోవల్లో నడిచినట్లయితే అటువంటి ఆర్థిక వ్యవహారాల్లో లేదంటే కాంట్రాక్ట్ సంబంధించినటువంటి న్యాయశాస్త్రం అనుగుణంగానటువంటి వ్యవహారాలను సమతూకంలో చూపించి సరైన పద్ధతిలో నడపడానికి కాంట్రాక్ట్ యాక్ట్ అనేది మనకి ఇప్పుడు కూడా సహాయపడుతుంది. లేదంటే కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. మరి దీని యొక్క కాంట్రాక్ట్ చట్టం యొక్క పరిధి ఏమిటి? ఇది ఏ విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, లేదంటే ఏ విషయాలను పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేదు? కొన్ని నిబంధనలు ఉన్నాయా, లేదంటే నిబంధనలకు విరుద్ధంగానే కాంట్రాక్ట్ యాక్ట్ ప్రవర్తిస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. 1930 మరియు 1932 ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుతామంటే కాంట్రాక్ట్ చట్టం యొక్క పరిధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాంట్రాక్ట్ చట్టం అంటే కాంట్రాక్ట్ యాక్ట్ 1872 యొక్క పరిధి అంటే స్కోప్ ఆఫ్ ది కాంట్రాక్ట్ యాక్ట్ 1872 గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ప్రస్తుతం. ఇక్కడ 1930 కాంట్రాక్ట్ యాక్ట్ మరియు 1932 కాంట్రాక్ట్ యాక్ట్కి ఆ యొక్క సంవత్సరాలకి ముందు ఆ యొక్క కాంట్రాక్ట్ కి ముందు ఉన్నటువంటి వ్యవహారాలు కూడా దేనిలో పరిధిలోకి తీసుకొచ్చేవారంటే కాంట్రాక్ట్ యాక్ట్ 1872లోకి తీసుకురావడం అనేది జరుగుతూ ఉండేది. అయితే ఇక్కడ 1930, 1932 కాంట్రాక్ట్ యాక్ట్లు ఎప్పుడైతే నిర్మించబడ్డాయో, ఎప్పుడైతే తయారు చేయబడ్డాయో అప్పటి నుంచి దీని యొక్క పరిధి 1872 కాంట్రాక్ట్ యాక్ట్ పరిధిని తగ్గించి కొన్ని అంశాలను 1930, 1932 కాంట్రాక్ట్ యాక్ట్లోకి జత చేయడం అనేది జరుగుతుంది. ఏ అంశాలను జత చేశారు, ఏ అంశాలను జత చేయడం అనేది మీకు ముందుగా తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా మన కాంట్రాక్ట్ యాక్ట్ 1872 దేని గురించి విశదీకరించింది, దేని గురించి వివరణ చేస్తుంది, లేదంటే దేని గురించి వేటి గురించి బాధ్యత కలిగి ఉంటుందంటే ఏమైతే దాని యొక్క పరిధి, దాని యొక్క స్కోప్ 1872 కాంట్రాక్ట్ యాక్ట్ యొక్క పరిధికి అనుగుణంగానే పరిధికి లోపలే దాని యొక్క వ్యవహారాన్ని కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని లోపల మాత్రమే కాంట్రాక్ట్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలను పరిశీలన చేయడం అనేది జరుగుతుంది. ఇరు పార్టీల మధ్య ఉన్నటువంటి తగాదాలను లేదంటే మోసాలను తొలగించి ఆ యొక్క అగ్రిమెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ సక్రమమైన పద్ధతిలో కొనసాగేలాగా బాధ్యత తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? 1872 తీసుకుంటుంది. అది పరిధి. అంటే పరిధికి మించి ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ప్రవర్తించదు. దాని యొక్క పరిధి ఎప్పుడు దాటి ముందుకు వెళ్ళదు అనమాట. ఏ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ
1832 ఏమో 1832 దేని గురించి అంటే భాగస్వామ్యం గురించి, భాగస్వామ్య ఒప్పందాల గురించి. భాగస్వామ్య ఒప్పందాల గురించి తెలియపరుస్తుంది. 1930 ఏమో వస్తు విక్రయాల గురించి తెలియపరుస్తుంది. వస్తు విక్రయాలు మీరు రన్నింగ్ నోట్స్ లో నోట్ చేసుకోండి, రైట్? అశ్రద్ధగా ఉండదు ఎవరు. ఇక్కడ కాంట్రాక్ట్ చట్టం యొక్క పరిధి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. కాంట్రాక్ట్ యాక్ట్ యొక్క పరిధి నుంచి ఈ యొక్క రెండు యాక్ట్ ను 1930 మరియు 1932 యాక్ట్ ను తొలగించడం జరిగింది, లేదంటే విభజించడం అనేది జరిగింది. మరి 1930 దేని గురించి వివరణిస్తుందంటే వస్తు విక్రయాల గురించి వివరిస్తుంది. 1932 దేని గురించి వివరిస్తుందంటే భాగస్వామ్య ఒప్పందాల గురించి వివరిస్తుంది. భాగస్వామ్య ఒప్పందాలు అంటే వస్తు విక్రయాలు అంటే ఏంటి? ఇక్కడ ఒక వస్తువుని విక్రయించేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు, దానిని వినియోగదారులకి చేరువలో ఉంచుటకు ఉత్పత్తి సంస్థలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి, పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అనేటువంటి విషయాలు ఈ వస్తు విక్రయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా దేని అండర్లోకి వస్తాయి అంటే 1930లోకి వస్తాయి. 1930లోకి వస్తాయి. మరి 1932 దేని గురించి మాట్లాడుతుందంటే భాగస్వామ్య ఒప్పందం. అంటే ఒక ఇరువురు భాగస్వాములు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం గురించి 1932 మాట్లాడుతుంది అనమాట. ఈ రెండు విషయాల్ని 1872 కాంట్రాక్ట్ యాక్ట్ నుంచి విభజించడం జరిగింది, లేదంటే తొలగించడం జరిగింది. అంతకుముందు ఈ యాక్ట్ రెండు ఏర్పడక ముందు, ఈ చట్టాలు రాకముందు 1930 మరి 32 రాకముందు ఈ విషయాలు కూడా ఏ పరిధిలో ఉండేయంటే 1872 పరిధిలోనే ఉండేవి. కానీ తనంతరం ఈ చట్టాలు వచ్చినాక 1930 మరి 32 ఏర్పడిన తర్వాత అనేక విషయాలు కూడా ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా దాని యొక్క పరిధిని 1872 యొక్క పరిధిని తగ్గించడం అనేది జరిగింది. ఆ పరిధికి లోబడే 1872 కాంట్రాక్ట్ చట్టం మాట్లాడాలి తప్ప పరిధికి మించి మాట్లాడాల్సినటువంటి ప్రస్తావన అయితే ఇక్కడ మనకి రాదనమాట, రైట్? అట్లాగే ఏ భాగాలు ఉన్నాయి కాంట్రాక్ట్ చట్టంలోని, ఏ భాగాలు ఉంటాయి మనకంటే మొత్తం కలిపి 238 సెక్షన్స్ ఉంటాయి. ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే మన భారత కాంట్రాక్ట్ యాక్ట్ ఎన్ని సెక్షన్స్ గురించి మాట్లాడుతుంది, ఎన్ని విషయాల గురించి పరిశీలన చేస్తుంది అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే 238 సెక్షన్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతుంది. భారత కాంట్రాక్ట్ చట్టం 238 సెక్షన్స్ గురించి మాట్లాడుతుంది. ఈ 238 సెక్షన్స్ ఏమిటి అనేది మీరు ఈ స్టాండర్డ్ లో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే బిఎం చేస్తారో, బిఎం అంటే బిజినెస్ లా కాదు, బ్యాచులర్ ఆఫ్ లా చేస్తారు కదండి. బ్యాచులర్ ఆఫ్ లా చేసినప్పుడు కానీ, లా కోర్స్ చదివేటప్పుడు కానీ ఈ సెక్షన్స్ గురించి, ప్రతి ఒక్క సెక్షన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మీరు పాలిటిక్స్ చదివినప్పటికీ, మీరు ఎంఏ పాలిటిక్స్ చేస్తే పాలిటిక్స్ చదివినప్పుడు కూడా ఈ సెక్షన్స్ మీకు తరోగా కనపడుతుంటాయి. ఏ సెక్షన్స్ ఏ అంశాల గురించి పరిశీలన చేస్తుంది, ఏ సెక్షన్స్ వేటి గురించి మాట్లాడుతుంది అనేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని మీరు పరిగణలో తీసుకుని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో ఇక్కడైతే మాత్రం ఈ 238 సెక్షన్స్ వేటిని గురించి డిస్కస్ చేస్తున్నాయి, లేదంటే 238 సెక్షన్స్ వేటిని గురించి మాట్లాడుతున్నాయి, లేదా ఏ విషయాలను తెలియపరుస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం తీసుకురావాల్సిన లేదు. ఎందుకంటే ఒక్కొక్క సెక్షన్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన భారత కాంట్రాక్ట్ చట్టం 1872 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఎన్ని సెక్షన్స్ గురించి మాట్లాడుతుంది అన్న విషయాన్ని మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఆ 238 సెక్షన్స్ మళ్ళా తిరిగి 3 రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. జస్ట్ ఆ 3 రకాలు ఏంటనే కూడా మనం చెప్పవసరం లేదు. జస్ట్ ఆ వేటి గురించి డిస్కస్ చేసుకుంటుంది, లేదంటే
వేటి గురించి తెలియపరచడం జరిగింది, ఏ సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తాయన్నది కూడా మీరు ఆలోచన చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ గ్యారెంటీ కాంట్రాక్టులు, తాకట్టు కాంట్రాక్టులు, ఏజెన్సీ కాంట్రాక్టులు అని మనం 3 రకాలుగా విభజన చేసుకున్నాం. గ్యారెంటీ కాంట్రాక్ట్లు అంటే అవి చెల్లుబాటు అవడానికి పూర్తి ఆవిష్కారం ఉన్నటువంటి కాంట్రాక్ట్లను గ్యారెంటీ కాంట్రాక్ట్లు అంటాం. అంటే మీకు నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు కాంట్రాక్టుల వర్గీకరణ గురించి మనం చెప్పుకున్నాం. ఆ కాంట్రాక్టుల వర్గీకరణ గురించి చెప్పుకున్నప్పుడు కొన్ని చెల్లుబాటు అయ్యే కాంట్రాక్టులు ఉన్నాయి, చెల్లుబాటు కాని కాంట్రాక్టులు ఉన్నాయి, చల్లని ఒప్పందాలు ఉన్నాయి, న్యాయ విరుద్ధమైన ఒప్పందాలు ఉన్నాయి, న్యాయ విరుద్ధమైనటువంటి కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా గ్యారెంటీ కాంట్రాక్ట్లు ఏంటంటే, గ్యారెంటీ కాంట్రాక్ట్ అంటే అమలు చేయడానికి అన్ని విషయాల్లో పూర్తిగా 100% అవకాశం ఉన్నటువంటి కాంట్రాక్ట్లను గ్యారెంటీ కాంట్రాక్ట్లు అంటారు. అంటే ఎగ్గొట్టడానికి కానీ లేదా చెల్లకుండా చేయడానికి కానీ అవకాశం లేని కాంట్రాక్ట్లు గ్యారెంటీ కాంట్రాక్ట్. ఈ గ్యారెంటీ కాంట్రాక్టుల యొక్క సెక్షన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 124 నుంచి 147 వరకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ 235 సెక్షన్స్ ను మనం 3 రకాలుగా విభజన చేసుకున్నాం. ఇక్కడ గ్యారెంటీ కలిగినటువంటి కాంట్రాక్ట్ల గురించి తెలియపరిచే సెక్షన్స్ ఏమున్నాయి? 124 నుంచి 147 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ దేని గురించి మాట్లాడుతున్నాయి? గ్యారెంటీ కలిగినటువంటి కాంట్రాక్ట్ల గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. గ్యారెంటీ కలిగిన కాంట్రాక్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అట్లాగే రెండవది తాకట్టు కాంట్రాక్ట్. అంటే ఒక వస్తువుని మనం ఇతర పార్టీల వద్ద కానీ మనకు ఆపోజిట్ లో ఉన్నటువంటి పార్టీల వద్ద కానీ దాన్ని పెట్టి తీసుకున్నటువంటి ఒప్పందాలను మనం తాకట్టు కాంట్రాక్ట్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏం జరుగుతుందంటే ఇక్కడ అంటే వస్తు రూపంలో కావచ్చు, నగదు రూపంలో కావచ్చు, తగినటువంటి ఆ నగదు రూపానికి సమానమైనటువంటి విలువని వారి దగ్గర ఒక అధికారి వద్దనే కావచ్చు, లేదంటే ఇతర పార్టీల వద్ద మనకు సంబంధించినటువంటి వస్తువులను లేదంటే వస్తువు విలువతో సమానమైనటువంటి ఏదైనా మరొక అసెట్ ను వారి దగ్గర అర్చి పెట్టి మనం ఒక కాంట్రాక్ట్ ప్రక్రియను కొనసాగించే వాటిని తాకట్టు కాంట్రాక్టులుగా మనం చెప్పుకోవచ్చు. అలాగా ఆ తాకట్టు కాంట్రాక్ట్ గురించి ఏ సెక్షన్స్ మాట్లాడుతున్నాయంటే 147 నుంచి 181 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ తాకట్టు కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నాయి. అంటే 141 నుంచి 148 నుంచి 181 వరకు ఉన్నటువంటి కాంట్రాక్టులు తాకట్టు కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నాయి. రైట్. ఏజెన్సీ కాంట్రాక్టులు. ఏజెన్సీస్ అంటే ఏంటి? నాట్ ఏ ఇండివిజువల్. ఏజెన్సీలు అంటే ఏంటి? ఒక ఇండివిజువల్ పర్సన్ కాదండి. ఏజెన్సీ అంటే ఏ గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు మెయింటైన్ వర్క్ ఫ్రమ్ అనదర్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. అంటే ఏజెన్సీలు అంటే ఏంటండి? ఒక చోట హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేసుకుని ఒక చోట సంస్థను స్థాపించుకుని ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలకు లేదంటే చుట్టూ ఉన్నటువంటి ప్లేసెస్కు వారి యొక్క సేవలను కానీ వస్తు యొక్క ఉత్పత్తిని కానీ పంపిణీ చేసేటువంటి సంస్థలు ఏజెన్సీలుగా మనం భావించవచ్చు. ఐదర్ మేబీ ప్రొడక్ట్ అరే సర్వీసెస్. ఈ విధంగా ఏజెన్సీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకున్నటువంటి సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవి సెక్షన్ 182 నుంచి 238 వరకు, సెక్షన్ 182 నుంచి 238 వరకు ఉన్నటువంటి సెక్షన్స్ ఏజెన్సీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతున్నాయి. ఇది ఈ యొక్క భారత కాంట్రాక్ట్ యొక్క చట్టం యొక్క పరిధిని గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత భారత కాంట్రాక్ట్ చట్టంలో ఉన్నటువంటి భాగాలు, ఏ భాగాలు ఉన్నాయి, భారత కాంట్రాక్ట్ యాక్ట్ 1872లో ఏ భాగాలు ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలియపరచడం జరిగింది. జస్ట్ ఈ రెండు నోట్ చేసుకోండి, మరలా నేను కంటిన్యూ చేస్తాను. రైట్. ఒకసారి కనపడుతుందా? చూడండి.
అయిపోయింది అనుకుంటున్నాను. క్లియర్ చేసి మరొక టాపిక్ భారత్ కాంట్రాక్ట్ చట్టం 1872 గురించే మా కంటిన్యూషన్. ఇంకో విషయాన్ని గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే భారత్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 మరి ఇంకా ఏ విషయాల గురించి విశదీకరిస్తుంది, లేదంటే ఏ విషయాల గురించి తెలియపరుస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, అవి కూడా మీకు చెప్తాను. రైట్, మరో 3 విషయాల గురించి ఈ కాంట్రాక్ట్ చేసేటువంటి విధి విధానాల గురించి కాంట్రాక్ట్ కలిగి ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ భారత కాంట్రాక్ట్ యాక్ట్ లేదంటే భారత కాంట్రాక్ట్ చట్టము 1872 మరికొన్ని విషయాల గురించి హక్కులు కలిగి ఉంటుంది. మరికొన్ని విషయాల గురించి తెలియపరుస్తూ ఉంటుంది. అవి ఏంటో ఒకసారి మీకు చెప్తాను, చూడండి. కాంట్రాక్ట్ పార్టీలకు పూర్తి స్వేచ్ఛ. ఇక్కడ 1872 కాంట్రాక్ట్ యాక్ట్ పూర్తి స్వేచ్ఛను గురించి కూడా మాట్లాడుతుంది. ఎవరి స్వేచ్ఛను గురించి, ఎవరి యొక్క పూర్తి స్వేచ్ఛను గురించి మాట్లాడుతుందంటే ఆ విషయాన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరి యొక్క స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది? ఇరు పార్టీలు అంటే ఎవరండి? ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకున్నారో ఒకరు లేదా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏర్పడినటువంటి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ గా భావిస్తాం. ఎవరైతే కాంట్రాక్ట్ చేసుకున్నారో వారికి పూర్తిగా స్వేచ్ఛను కలిగి ఉండేటట్లు 1872 కాంట్రాక్ట్ యాక్ట్ కొన్ని నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది. అంటే పూర్తి స్వేచ్ఛ అంటే ఏంటి? ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి సమయంలో మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ మనం కొన్ని అగ్రిమెంట్లు అనేవి రాసుకుంటామండి. ఆ అగ్రిమెంట్ రాసుకునే పక్షంలో ఇరుపక్షాలకి దానిపైన పూర్తి అంగీకారం ఉంటేనే ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. కానీ ఇరు పార్టీల్లో ఏ ఒక్క పార్టీకి కూడా ఆ యొక్క కాంట్రాక్ట్ పైన అవగాహన లేనప్పుడు, లేదంటే అనిష్టంగా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏమండి, మనం ఈ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నట్లే కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు ఇరు పార్టీలకు ఇష్టంగానే కాంట్రాక్ట్ చేసుకోవాలి తప్ప ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి అయిష్టంగా ఉన్నప్పుడు ఆ కాంట్రాక్ట్ చేసుకోవడం అనేది కుదరనటువంటి విషయం అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ అదే విషయాన్ని మన 1872 కాంట్రాక్ట్ యాక్ట్ తెలియపరుస్తుంది. ఏంటి? కాంట్రాక్ట్ పార్టీలకు పూర్తి స్వేచ్ఛ. అంటే కాంట్రాక్ట్ కుదుర్చుకునేటువంటి ఇరు పార్టీలకు ఆ కాంట్రాక్ట్ పైన పర్టికులర్ కాంట్రాక్ట్ పైన ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా వారి ఇరు పార్టీలకి కూడా పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండినట్లు
కొన్ని నియమ నిబంధనలు 1872 యాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది పాయింట్. 1872 కాంట్రాక్ట్ ఏం చేస్తుందంటే ఎవరైతే ఒక రెండు బృందాలు కానీ ఇద్దరు వ్యక్తులు కానీ ఇద్దరు లేదా ఎక్కువ మంది వ్యక్తులు కానీ సమూహం కానీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు ఆ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి విషయం పైన లేదంటే వస్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు ఆ వస్తు ఉత్పత్తికి సంబంధించినటువంటి అవగాహన పైన మనం తీసుకున్నటువంటి నిర్ణయాల పైన మన ఆ కాంట్రాక్ట్ పాల్గొనేటువంటి ఇరు పార్టీలకి కూడా పూర్తి స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనలను అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటి అంటే 1872 యొక్క ఉద్దేశం ఏంటి ఈ విషయంలో, ఏ పక్షానైతే మనకి కాంట్రాక్ట్ ఇష్టం లేదో, ఏ పక్షానైతే మనకి కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం పలానా వ్యక్తితో లేదంటే పలానా పార్టీతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం మనకి ఇష్టం లేని పక్షాన ఆ కాంట్రాక్ట్ నుంచి మనం వదిలిపోవచ్చు. అంతేగాని మనం బలవంతంగా కాంట్రాక్ట్ లో ఉండి నచ్చకపోయినా కాంట్రాక్ట్ చేసేటువంటి ఆలోచన మనకి ఏమీ చేసుకోవడం అవసరం లేదనమాట. అదే 1872 తెలియపరుస్తుంది. అదేవిధంగా ఆచార సాంప్రదాయాలకు 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఏమాత్రం భంగం చేయదు. అంటే విషయం ఏంటంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయ దేశంలో మన భారతదేశం ఏంటండి, హిందూ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు ముహూర్తం చూడండి, చాలా మంది పలానా కాంట్రాక్ట్ కుదుర్చుకునేటప్పుడు కొన్ని ముహూర్తాలను పాటిస్తారు, లేదంటే పలానా సెంటిమెంట్లు పాటిస్తారు. పలానా కలర్ షర్ట్ వేసుకుంటే నాకు మేలు జరుగుతుందని, పలానా వ్యక్తి అయితేనే నాకు మేలు జరుగుతుందని, పలానా నేమ్ కలిగిన వ్యక్తితో నేను కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే బాగుంటుందని, పలానా దేవుని పేరుతోనే నేను కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే నాకు బాగుంటుందని అనేటువంటి కొన్ని మన సొంతంగా మానసికంగా సంబంధించి కొన్ని సెంటిమెంట్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట. ఆ సెంటిమెంట్స్ కి లోబడి కాంట్రాక్ట్ చేసుకునే హక్కు లేదంటే చేసుకునేటువంటి ఇష్టము ఆ ఇరు పార్టీలకు చెందుతుంది. అటువంటి ఆచార వ్యవహారాలను పక్కకు త్రోసేటువంటి హక్కు కానీ పక్కకు త్రోసేసేటువంటి ఆలోచన కానీ 1872 కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఏమాత్రము చేయదనమాట. రైట్, ఇక్కడ ఆచార వ్యవహారాలకు ఏమాత్రము కూడా భంగము చేయదంట, భంగము కానారదు. అంటే విషయం ఏంటి, మీరు ఇరు పార్టీలకి అంగీకారం అయితే ఫలానా టైంలో మీరు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు, ఫలానా వ్యక్తితో మీరు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు, ఫలానా విషయం గురించి మీరు కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. అది నా సెంటిమెంట్ అండి, ఫలానా వస్తువు మీకు ఉత్పత్తి చేస్తానని ఫలానా వ్యక్తి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాను. అదే వస్తువు ఎందుకు ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నామని మనం ప్రశ్నిస్తే ఆ వస్తువు అయితే నాకు సెంటిమెంట్ అని చెప్పొచ్చు, లేదంటే ఫలానా వ్యక్తి అయితే నాకు సెంటిమెంట్ అని చెప్పొచ్చు. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, లావాదేవీలు బాగుంటాయి, మా ఇద్దరి మధ్యనటువంటి కాంప్లికేట్స్ రాకుండా టర్మ్స్ బాగుంటాయి, ఎకనామికల్ గా మేము అభివృద్ధి చెందుతాం అనేటువంటి నమ్మకాలు వారికి ఉంటాయి. అటువంటి నమ్మకాలకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ఎప్పుడు కూడా భంగం చేయదంట. రైట్, ఈ మూడోది చట్టము సంపూర్ణమైనది. అంటే సంపూర్ణమైనటువంటి కాంట్రాక్టుల గురించి 1872 కాంట్రాక్ట్ యాక్ట్ మాట్లాడుతుంది. అంటే ఈ విషయం ఏంటంటే 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కూడా ప్రతి ఒక్క అగ్రిమెంట్ కూడా చెల్లుబాటు అగులాగున తగినటువంటి సూచనలు సలహాలను 1872 కాంట్రాక్ట్ యాక్ట్ లో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి ఇరు పార్టీలకు అందజేస్తుంది. అంటే ఇరువురి మధ్యన చక్కటి సంబంధాన్ని, చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో 1872 కాంట్రాక్ట్ యాక్ట్ ప్రతి ఇరువురు పార్టీలకి కూడా ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట. ఆ విధంగా 1872 కాంట్రాక్ట్ యాక్ట్ అనేక విషయాల గురించి, దాని యొక్క పరిధి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. 1872 కాంట్రాక్ట్ యాక్ట్ గురించి ఒక ఎస్సే రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మీరు 1872 యాక్ట్ అని కనపడినప్పుడు ఖచ్చితంగా ఏ విషయాలు మీరు అందులో క్రోడీకరించుకుని మీ మెటీరియల్ ప్రిపేర్ అయ్యి, మీ సిలబస్ లో ప్రిపేర్ అయ్యి చాలా ఈజీగా రాసవచ్చు. దీని యొక్క పరిధి కూడా తక్కువ, ఈ టాపిక్ యొక్క పరిధి కూడా తక్కువే. సో
భయంకరంగా రాసేసుకునేటువంటి అవకాశం ఏమి లేదంటే చెప్పేటువంటి విషయం కానీ ఏమీ ఉండదు. చాలా సింపుల్ అనమాట. కాంట్రాక్ట్ అంటే ఏం రాస్తామండి ఫస్ట్ డెఫినేషన్ ఏం రాస్తామంటే ఈ ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఎగ్జామ్లో ఎలా రాయాలో చెప్తాను చూడండి. ఈ ప్రశ్న కనుక మీకు ఎగ్జామ్స్లో అడిగినప్పుడు డెఫినేషన్ రాసుకుంటాం. అంటే కాంట్రాక్ట్ అంటే ఏమిటి రాస్తాం, నిర్వచనం రాస్తాం, నిర్వచనం రాస్తాం. నిర్వచనం రాసే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాం. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఇది ఎవరెవరి మధ్య జరుగుతుంది అనేది 4 లేదా 5 లైన్లో ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాం. తర్వాత డెఫినేషన్ రాసుకుంటాం, 1 లేదా 2 డెఫినేషన్స్ రాసుకుంటాం. నెక్స్ట్ తర్వాత డైరెక్ట్గా భారత కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సైడ్ పెట్టి మీకు ఏమైతే ప్రిపేర్ అయ్యారో దాని యొక్క పరిధి, దాని యొక్క స్కోపు వరుస కంటిన్యూషన్గా మీరు రాసేసుకోవచ్చు. దాని యొక్క ఏ విషయాల గురించి, ఏ సెక్షన్స్ గురించి ఏ రకాలుగా విడుదల చేసింది లేదంటే మాట్లాడింది విశదీకరించింది అనేటువంటి విషయాన్ని మీరు ఎగ్జామ్లో రాసేసుకోవచ్చు. రాసేసుకుంటే మ్యాటర్ ఎలాబొరేట్గా వస్తుంది, ఎలాబొరేట్గా వచ్చినప్పుడు మీకు సర్టన్ మార్క్స్ వస్తాయి అన్నమాట. రైట్, ఇది 1872 కాంట్రాక్ట్ యాక్ట్. రైట్, ఇది మీకు అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా మీ రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మూడు టాపిక్స్ లేదంటే అసైన్మెంట్స్ కూడా నోట్ చేసుకోండి. సో మీరు రీక్యాప్ చేసుకోవడానికి లేదంటే రీకాల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ, గుడ్ బై. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనం మీట్ అవుతాం.